హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్‌ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐయామ్ గుడ్. థాంక్ యూ. హౌ ఆర్ యూ? ఓకే. చాలా వరకు అబ్బాయిలలో సైజ్ ఇస్ ప్రాబ్లమ్ అని అంటుంటారు. అంగం పెరగడానికి కూడా చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు అబ్బాయిలలో అంగం పెరిగే ఛాన్సెస్ ఉంటదా సార్? ఒకవేళ పెరగాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇయ్యాలి? సో, ఇప్పుడు అంగం సైజ్ గురించి మాట్లాడితే ఏంటి అంటే, ఇది రేస్‌ని బట్టి అంటే ఉండే కాంటినెంట్‌ని బట్టి వాళ్ళ సైజు పురుషాంగం యొక్క సైజు మారుతూ ఉంటుందండి. ఒక ఇండియన్‌కి స్టాండర్డ్ సైజ్ వీళ్ళలో కూడా కొంతమంది ఇండియన్స్‌కి చిన్నది ఉండటం, కొంతమంది పెద్దది ఉండటం. సో, ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే సెక్షువల్ యాక్ట్‌కి సైజ్ కన్నా స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్ ఎలాగుంటుంది అనేది మనకు మెయిన్ అన్నమాట. సో, కానీ పిల్లలేంటి అంటే నాకు అంగం సైజ్ చిన్నదుంది. సో, అందరూ చూస్తున్నారు. నేను టాయిలెట్‌కెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంటాను. నేను పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయలేకపోతున్నాను. ఇలాంటివి అడుగుతుంటారండి. సో, యూజువల్లీ వీళ్ళకి మనం టాబ్లెట్స్ ఇచ్చి కానీ, ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ, ఆపరేషన్ చేసి కానీ, మనం వాళ్ళ అంగం సైజు పెంచడం అనేది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి నేచురల్‌గా వచ్చిన అంగాన్నే మనం ఇంప్రూవైజ్ చేయాలి. దానికి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఏంటి అంటే వాళ్ళకి మరీ పెద్దది చేసేయటం అలాగే ఏముండదు. బట్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు. లైక్ యెస్ ముందు కన్నా కొద్దో గొప్ప ఇంప్రూవ్ అయింది. దీంట్లో ఉన్న థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు సాటిస్ఫై చేసే ఒక టెక్నిక్ అన్నమాట. సో, అంతేగాని సైజు పెంచుకోవాలని పాపం వాళ్ళు ఆపరేషన్లు చేసుకోవడం, పెనియల్ ఇంప్లాంట్స్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళకి అంగస్తంభన బాగా ఉండి సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ అయితే వాళ్ళకి నిజంగా సైజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్.